నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతి వనం భావితరాలకు స్వతంత్రం స్ఫూర్తి మంత్రంగా నిలుస్తుందని గాంధీ స్మారక నిధి రాష్ట్ర కన్వీనర్ జి రష్మి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరంతో పాటు స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తలు 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ప్రతిష్ఠించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లా పర్యటనకు మంగళవారం విచ్చేసిన ఆమె గాంధీ మందిరాన్ని సందర్శించారు. పోరాటాల పురిటిగడ్డగా పోరొందిన శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర స్ఫూర్తిని పాటు గాంధేయవాదాన్ని బలంగా చాటి చెప్పేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని అన్నారు. స్మృతివనం ఏర్పాటుకు దాతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించడంతో పాటు కమిటీకి సమిష్టి కృషితోనే మహత్కార్యం సాధ్యపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. భావితరాలకు గాంధీ భావజాలాన్ని మరింతగా అందించేందుకు రానున్న రోజుల్లో గాంధీ స్మారక నిధి, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. స్మృతివనంలో కొలువుదీరిన మహనీయుల విగ్రహాలన్నింటినీ పరిశీలించడంతో పాటు మందిరంలోని బాపూజీకి రష్మి పూలమాలలు వేసి కీర్తనలు ఆర్పించారు. అనంతరం రష్మిను కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణమూర్తి, శంకర్రావు, అప్పారావు, అప్పలనాయుడు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జీడిపప్పు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కిందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల అకుంఠిత దీక్ష, అధికార యంత్రాంగం కృషి, పటిష్టమైన ప్రణాళికల ఫలితంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమంలో భాగంగా పలాస జీడిపప్పుకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు 2025 లభించిందని అన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. ఇది కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగానికి ఒక మైలురాయి అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులను అభినందించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుక మంగళవారం శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సారథ్యంలో పెద్ద ఎత్తున శ్రేణులన్నీ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం రెడ్ క్రాస్తో కలిసి నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కొండు కృష్ణమూర్తి, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, మెంటాడ స్వరూప్, మార్పు పృథ్వీ, వైవి శ్రీధర్, ఎంఏ బేగ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఆదాయ సృష్టి, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి వివిధ శాఖల సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్, వ్యవసాయ విస్తరణ, లైవ్ స్టాక్, గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి, లోన్ రికవరీలు, రీపేమెంట్లు, వడ్డీ సబ్సిడీ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుణ్కర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక మోడల్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ గ్రూపులు వ్యవసాయ విస్తరణ, లైవ్ స్టాక్ పథకాలు, గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి వంటి అంశాలలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రెడిట్ లింకేజ్ను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించామని అన్నారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత ముమ్మరం చేయాలి, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి, మార్కెటింగ్ లింకేజ్ బలోపేతం చేయాలి, లోన్ రికవరీ, రీపేమెంట్, వడ్డీ సబ్సిడీలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలి అని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టి, ఉపాధి అవకాశాలను పెంచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ పుణ్కర్ స్పష్టం చేశారు. ఉపాధి, ఆదాయ వృద్ధికి శాఖల సమన్వయం ద్వారా ముందడుగు వేయడమే అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, వామా పీడీ పి సుధాకర్ రావు, పశుసంవర్ధక శాఖ జేడీ కె రాజగోపాలరావు, వ్యవసాయ శాఖ జేడీ కె త్రినాథ్, సెరికల్చర్ అధికారి పి చంద్రజీవన్, ఎల్డీఎం పి శ్రీనివాసరావు, ఏపీ ఎంఐపి పీడీ ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పారిశ్రామిక భద్రతపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కఠిన చర్యలకు ఆదేశించారు.
కార్మికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూ పరిశ్రమల యాజమాన్యాల భద్రతపై పూర్తి శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. 2 వారాల్లోగా అన్ని ఫ్యాక్టరీలు సేఫ్టీ ఆడిట్ను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర పరిశ్రమలు తప్పనిసరిగా ఆఫ్-సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ను తయారు చేయాలని, పరిశ్రమల వద్ద ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన అధ్యక్షతన పరిశ్రమల భద్రతపై జూమ్ మీటింగ్ జరిగింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ఫార్మా ఇండస్ట్రీస్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రైయర్లకు డస్ట్ హజార్డ్ అనాలిసిస్ చేయాలని, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మ్యూచువల్ ఎయిడ్ కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాంబాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఆంధ్ర ఆర్గానిక్స్, అరబిందో, శ్రేయాస్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ సమావేశాన్ని ప్రతి పాఠశాలలో పండుగలా నిర్వహించాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శాంతిశ్రీ స్పష్టం చేశారు. సోమవారం గార మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 10వ జరగనున్న పేరెంట్ టీచర్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సరుకులను ముందే పంపిణీ చేయాలని, నిరాటంకంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, తగినంత త్రాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో సెల్ఫీ బూత్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సరిపోయేలా యూనిఫారంలు అందించాలని అన్నారు. తల్లి పేరుతో ప్రతి విద్యార్థి మొక్క నాటే కార్యక్రమంను నిర్వహించాలని అన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను రాసి స్కూల్కి సమర్పించేలా చేయాలని చెప్పారు. సమీక్షలో మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్లు, 2 విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు శాఖలో హోంగార్డ్గా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన పి జగన్నాథానికి చేయూతకు అందించేందుకు హోంగార్డ్ సిబ్బంది స్వచ్ఛందంగా విరాళం ఇచ్చి ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ చెక్కు 4 లక్షల రూపాయలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జగన్నాథం అంకితభావం, నిబద్ధతతో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించారని, ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. హోంగార్డులు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఒకరోజు డ్యూటీ అలవెన్స్ మొత్తాన్ని ప్రోగు చేసి వారి కుటుంబాలకు చేయూత అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల ఐకమత్యం పెరగడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయం పరిపాలనా అధికారి సిహెచ్ గోపీనాథ్, హోంగార్డ్ ఆర్ఎస్ఐ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు డిమాండ్ చేశారు. మంగళవారం జూలై 9 సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరం పారిశ్రామికవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పైడిభీమవరం జంక్షన్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9వ తేదీన సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు విధిగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వేతనం కనీసం నెలకు 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి అశేష త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్వి రమణ, శాంపిస్టన్ యూనియన్ నాయకులు ఎం అప్పల్ నర్సయ్య, ఎం కూర్మారావు, జయరాం, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం ఈశ్వరరావు, పి రామకృష్ణ, బి సురేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలం పెద్ద గన్నగల్లి వాటిపెట్ట వద్ద మినీ జెట్టి నిర్మాణానికి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మంజూరు చేయమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి లాలన్ సింగ్ కు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ వినతి పత్రాన్ని అందజేశారు.
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని మత్స్యశాఖ గ్రామాలకు ఈ మినీ జెట్టి వల్ల చేపల నిల్వలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సదుపాయాలు లేకే మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, ఈ విషయం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. జెట్టి నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని, మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా ఉన్నారని, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఈ విషయం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లగలిగామని, పెద్ద గనగల్లవాడిపేట మినీ జెట్టి నిర్మాణం త్వరలో జరుగుతుందని ఆశాభావంతో ఉన్నామని శంకర్ పేర్కొన్నారు. 21వ డివిజన్ బాకర్ సాహెబ్పేటలో సోమవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్థానిక నాయకులు లొట్టి సూరిబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన డివిజన్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే జరుగుతున్న అభివృద్ధిని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి శంకర్ ఎమ్మెల్యే అయ్యాక జోరుగా సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మామిడి సూర్యప్రసాద్ దొర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేయాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తోతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు వచ్చే నష్టాన్ని ముందుగానే గ్రహించి ధరకి 8 రూపాయలు పడిపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బుందేల్ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని చెప్పారు. గుంటూరులో చిల్లీ బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డులను ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉండాలని అన్నారు. జిల్లా కారాగారాన్ని ఈరోజు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సూరిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కారాగారంలో గల ముద్దాయిలకు సంబంధించి ఆరోగ్య, ఆహార, పరిశుభ్రత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని అభ్యర్థులకు న్యాయవాదిని నియమించి ఈ సంస్థ ముందుండి పనిచేస్తుందని తెలిపారు. జిల్లా కారాగారంలో గల వైద్యాధికారులకు ముద్దాయిల పట్ల ఎటువంటి విభేదాలను చూపకుండా వైద్యాన్ని అందించాలని చెప్పారు. అలాగే ఆహార సంబంధిత అధికారులతో ముద్దాయిలకు అందజేస్తున్న ఆహార సామగ్రిలను పరిశీలించి నాణ్యమైన గల ఆహార దినుసులను అందజేయాలని, తప్పుడు త్రోవలో నడుచుకునే చొరవ తీసుకోకూడదని తెలిపారు. ముద్దాయిలతో సత్ప్రవర్తనతో మెలిగి వారి శిక్షను త్వరితగతిన పూర్తి చేసుకుని సమాజంలో కూడా మంచి గుర్తింపు వచ్చేటట్లుగా మెలగాలని ముద్దాయిలకు హితవు పలికారు. కార్యక్రమంలో కారాగార ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మధుబాబు, జైలర్ దివాకర్ నాయుడు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె ఆఫీసు పి అంజనీ కుమార్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్, జైలు సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుక స్థానిక ఇందిరా విజ్ఞాన భవనంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాత్ మరణం ఈ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని, ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు తెంబూరు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. జి సిగడాం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన మైదాన స్థలాన్ని ఆ గ్రామానికి చెందిన ఓ భూస్వామి ఆక్రమించినట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ ఎస్ఐలను కలిసి ఆక్రమణపై ఫిర్యాదు చేసి స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించిందని, ప్రక్కన ఉన్న స్థలాన్ని ఆట స్థలం కోసం ప్రభుత్వానికి రైతు ఇచ్చినట్లు చెప్పారు. అయినప్పటికీ కబ్జా చేశారని, దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు, సహాయ కార్యదర్శి పి గణేష్, జిల్లా కమిటీ సభ్యులు జయరాం, టౌన్ కమిటీ సభ్యులు రవి, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాజా నగర పంచాయతీ పరిధి అమ్మవారి కాలనీలోని 2వ లైన్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఈరోజు పర్యటించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు నిరాశ్రులైన దళిత కుటుంబాలైన బత్తిన సరేజుని, బత్తిన నూకరాజు ఇండ్లను పరిశీలించి వారిని పరామర్శించారు. అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని చెప్పారు. కాలనీ వాసులు ఇండియన్ రెడ్ క్రాస్ వారు అందించిన
వంట పాత్రలు, స్టీల్ సామగ్రిని బాధితులకు ఆయన అందజేశారు. కాలనీ మహిళలు టిట్కో ఇళ్లు సమస్య పరిష్కరించాలని, సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టౌన్ 17వ వార్డు టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో వెలుగు కిరణమై శాశ్వత స్థానాన్ని అందుకున్న మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తమ్మినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ స్పీకర్ తమ్మినేని వైఎస్ఆర్ కేడర్తో కలిసి కేక్ను కట్ చేశారు. పేదలకు వస్త్రాలు, దుప్పట్లను, రోగులకు పండ్లను పంచారు. ఆమదాల వలస పట్టణంలో మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ్మినేని మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పటికీ మరోలేని మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. కద్దరు రాల్చి మొహంలో చెరగని చిరునవ్వు, ఓదార్చే తత్వం, ఆప్యాయత, పలకరింపు వీటన్నింటికి ట్రేడ్ మార్క్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా తమ్మినేని అభివర్ణించారు. ప్రతి పేదవాడి కన్నీళ్ల అర్థం గ్రహించి అందుకు అనుగుణంగా పథకాలతో వాళ్ల బాధల్ని తీర్చిన కల్పవల్లిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన సాములలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సామలు తీయగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యలను ఇది తొలగిస్తుంది. అయితే సామలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పైత్యం ఎక్కువ అవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏవైనా ఉంటే ఇది తరిమి కొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు దూరం అవుతాయి. అజీర్తి, అతిసారం సమస్యలు కూడా ఇది నివారిస్తుంది. సామలు తీసుకోవడం వల్ల ఆడవారికి ఋతు సమస్య రాకుండా మంచి సామల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కనుక దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం అరికడుతుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చును. దీన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆడవారిలో పీసీఓడి ఉంటే దాన్ని కూడా దీనితో తగ్గించుకోవచ్చు. సామలు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. చూసారా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కనుక దీన్ని మనం తీసుకుంటే నిత్యం సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈనాటి వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.